మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా యోయో టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అయితే ఇక్కడే అంటే కొందరు మేధావి వర్గం అనుకుంటారు, కొందరు రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా ఆ పరిజ్ఞానం అంతా అంటే డిప్లొమాటిక్ వేలో మాట్లాడడం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారా? ఓకే. అయితే ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఆయన మైండ్ చిప్పు దొప్పింది. ఎవరు ఆయన? శ్రీనివాస్. ఆ పేరు ఎత్తాలంటేనే సిగ్గు అనిపిస్తుంది. మా పాలమూరులో పేరు కూడా వాడరు ఎవరు. ఆయన మీరు వాడరు అంటున్నారు. 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంచారు. మరి అధికారం ఉంచినందుకే చిట్టుగా ఒడగొట్టి ఇంటికి పంపించినాము. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ఆయన చాలా మాట్లాడింది. చాలా అంశాలు, తల్లి ప్రేమ అన్నాడు, ఇంకేదో అన్నాడు. అంటే మేము ఒకటే చెప్తున్నాము, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి నింటే 14 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు గెలిచేటోళ్ళు. నువ్వు నిజంగా 90% పూర్తయిందని అంటున్నావు కదా. నువ్వు నార్లాపూర్ కాడ ఒక పంపుని నువ్వు ఓన్లీ ట్రయల్ రన్ చేసిన నువ్వు అంతా పూర్తి చేసినా అని చెప్తున్నావు కదా నువ్వు. 2015 జూన్ 11వ తారీఖు రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నా ఊరు కిలోమీటర్ దూరంలోనే మైలురాయి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కరవేన ప్రాజెక్టు. సో ఆడనే దాని శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ గారు ఏమన్నారు, నేను కుర్సేసుకొని కూర్చొని పని చేపిస్తా అన్నాడు. ఈ రోజు మాట్లాడినటువంటి మేధావి ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆ తర్వాత మంత్రిగా మంత్రిగా ఉన్నాడు. ఎమ్మెల్యే ఉండే ఆ తర్వాత మంత్రిగా అయ్యిండు. అయితే నేనేమంటున్నా అయితే ఈరోజు ఒకటే విషయం చాలా క్లియర్ గా 10 ఏళ్ళ అధికారంలోనే మీరు పూర్తి చేయలేరు కదా. 20 నెలల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పూర్తిని మేము పూర్తి చేస్తాం. ఈరోజు మేము భూసేకరణ చేస్తా అన్నది నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే మేము లిఫ్ట్ ఇరిగేషన్ కి మాత్రమే, దానికి ఏదైతే భూసేకరణ పెండింగ్ ఉందో అది మాత్రం చేస్తామన్నారు. ఒక వారం క్రితం 12 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ముఖ్య కార్యదర్శి గారితో కూర్చొని మీటింగ్ చేసిన తర్వాత కేసీఆర్ గారు చివాట్లు పెడితే దాని మీద వచ్చి వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అంతేగాని వీళ్ళకి నిజంగా ప్రేమ లేదు ఈ ప్రాంతం మీద. మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ నింటే మీరు మా ప్రాంతాన్ని నిజంగానే ఒరగబెట్టేటోళ్ళు నింటే మీకు ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించేటోళ్ళు. మీరు అసమర్థులు, చాతగానోళ్ళు, మీరు పనికిమాలిన వాళ్ళు అని చెప్పేసి ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. అరే సిగ్గుండాలనే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టినప్పుడు ఈడ ఒక 27,000 కోట్లు మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టిండ్రు. అంటే ఒక పాల వంతు మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టిండ్రు. అంటే ఇక్కడ ప్రజలు కాదా? ఉత్తర తెలంగాణలో మాత్రమే ప్రాజెక్టులు కట్టుకోవాలనా? మళ్ళీ ఆ రోజు ఏం చేసినా నువ్వు? మళ్ళీ ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నీకు ఆ రోజు అది పదవి ఉన్నది కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు, నీకే 5 శాఖలు ఉండే. మళ్ళీ నువ్వు ఏం చేసినావు? నీతో పాటు ఒక ఎమ్మెల్యే వచ్చి పక్కన, మాజీ ఎమ్మెల్యే వచ్చి పక్కన కూర్చొని ప్రెస్ మీట్ లో కూర్చుంటాడా నీతోనా? నీ ఎవరానికి? ఈ రోజు నువ్వు వచ్చి ప్రాజెక్టుల మీద ఏదో నిజంగానే నీకే ప్రేమ ఉన్నట్లు నువ్వు ఉన్నటువంటి ఒక పాలమూరులో ఉన్నటువంటి ఒక చిన్న ట్యాంక్ బోన్ ఉంటదండి, దాన్ని మినీ ట్యాంక్ బోన్ ని, దాని మీద ఆయన 2,000 సమీక్షలు చేసిండు. ఒక సమీక్షకు 2,20,000 రూపాయలు బిల్లు మెన్షన్ చేయించుకున్నాడు. ఊరికే పోవాలి, దాన్ని చూడాలి, రావాలి. కాసులు తిండికే మాత్రమే ఒక భూ బకాసులు లాగా పనిచేసిండు. ఏ పని శాతగానందుకే ప్రజలు తిరస్కరించి ఇట్లా కూర్చోబెట్టారు. ఈ రోజు ఏమో నీతులు మాట్లాడారు అంటే ఏదో ఒకటి అండి, టాపిక్ లో మాట్లాడాలి, హైలైట్ కావాలి మీడియాలో అనేది. అరే నువ్వు పాదయాత్ర చేస్తావు, కిలోమీటర్ కూడా పాదయాత్ర సుట్కబడతావు. నువ్వు ఇక్కడ చెప్తావు నువ్వు ఎండలో పాదయాత్ర చేస్తా అని చెప్పి జోకులు చేయకండి. మేము ఏమంటాం అంటే నార్లాపూర్ నుండి జూరాల వరకు పాదయాత్ర చేస్తామంటారు. ఏమని పాదయాత్ర చేస్తావు? తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ మేమని చెప్పుకుంటారు కదా. తెలంగాణ కోసం అదే కేసీఆర్ జలసాధన ఉద్యమం చేసినటువంటి ప్రాంతం నుండి ఆడికెళ్ళి చేసుకురా, నడిగడ్డకెళ్ళి ఉరికిచ్చి కొడతారు నడిగడ్డ ప్రజలు నిన్ను. ఆడికెళ్ళి చేసుకుంటారని మీరు అని అంటున్నా. ప్రజలలో నైతికత లేదు, మీకు ప్రజల్లో విశ్వాసం లేనటువంటి వ్యక్తులు మీరు ఈరోజు పాదయాత్ర చేస్తామని చెప్పి డ్రామాలు ఆడతా అంటే ఎవరు నమ్మరు. ఈరోజు పాదయాత్ర కాదు, పోస్టర్లు కాదు, ఏమైనా చేసుకోండి. మీ డ్రామారావు చెప్పేటువంటి అన్ని ఏమంటే ట్రిక్స్ అన్ని వచ్చి మీరు ప్రజల ముంగట చేస్తా అంటే మీరు చేస్తే అసలు తెలంగాణకి నష్టమే జరుగుతుంది తప్పితే మీకు ఎవరు దొరకలేదా అని మాట్లాడుతున్నారు. అదే ఈయనకు అదే చెప్పిన కదా, మిడిమిడి జ్ఞానంతోనే మాట్లాడుతుంటాడు ఆయన. ఏదో అంటే అది షార్ట్ కట్ లా, అంటే మా అందరి పుణ్యానితోనే ఆ రోజు గెలిచిండు. సరే ఏదో ఆయన పేడు ఉద్యమకారుడు, ఆయనేం మేము నిజమైన ఉద్యమకారులం.
మేము నిజమైన ఉద్యమకారులము కాకపోతే ఎందుకు accept అంటే నేను చెప్తున్నాం చూడండి, ఆడ ఏంటంటే ఈయన ప్రతిదీ డ్రామాలు చేస్తాడు, ప్రతిదీ ఓవర్ యాక్షన్ చేసి ఆ రోజు టికెట్ తెచ్చుకున్నాడు అంతేగాని ఆడ ప్రజల్లో ఆయనకేం విశ్వాసం లేకుండే. మేము తయారు చేసినటువంటి క్యాడర్ ని వచ్చి ఆయన వచ్చి గెలిపించు ఏమంటారు, ఆయన వచ్చి నిలబడి అది చేసిండు, అంతే యాక్టింగ్ చేసిండు. ఏమంటున్నాం ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నాయకులు ఎవరైనా కూడా రాజకీయం చేయకండి. ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారులతో మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమేం పెండింగ్ ఉంది అని చెప్పేసి ఓ నిబద్ధత గల ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలని మంత్రులను తీసుకొని వచ్చి కూర్చొని రివ్యూ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి. గతంలో ఇదే ముఖ్యమంత్రితో పోయి నువ్వు మాట్లాడుతుంటేవే నీకు అంత ధైర్యం ఉండేనా? ఈరోజు చెప్తున్నావు. అది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే వాళ్ళ హయాంలో ఆ 9.5 ఏళ్లలో 95% కంప్లీట్ చేసామంటున్నారు. 5% కంప్లీట్ చేయడానికి మీకు ఎన్నేళ్ళు పట్టిందా? 2.5 సంవత్సరాలు. నేనేమంటున్నా, ఏంటి అసలు ఆయన చెప్తే 99% కూడా బీజేపీ చెప్తాడు. కూడా అదే అడుగుతుంది కదా. మేమేమంటున్నాము 99% కూడా ఆయన చెప్తాడు. అక్కడ వీళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఇంకా ఒక 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్తవుతుంది. దానికి సంబంధించినటువంటి 20 నెలల లోపల పూర్తి చేయడానికి దానికి సంబంధించి మొత్తం ప్రణాళికలు అధికారులు తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు వారితో రివ్యూలు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు దానిపైన భూసేకరణ ఓన్లీ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మేమేమంటున్నాం అంటే అన్ని మిగతా ప్రాజెక్ట్లను అన్నిటిని కూడా ఏ విధంగా అయితే తొందరగా కంప్లీట్ చేయాలనే అంశం మీద పూర్తి చిత్తశుద్ధితో పారదర్శకంగా పని జరుగుతుంది. ఆ పనులు పూర్తవుతుంది కూడా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అవుతుంది కదా, అవుతున్న దాన్ని మేము షార్ట్ కట్ లో మేము మైలేజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు అంతే. ఈ డ్రామాని ఈ మీడియాలలో వచ్చేసరికి ఏమనుకుంటున్నాం అంటే, అరే నిజంగా వీళ్ళేనేమో నిజం పోరాట యోధులు అని అనుకుంటున్నారు. అరే మీ పోరాటంలో మనువే, మీరు నిజంగా పోరాటం చేసి ఈరోజు మా పొలాలకు నీళ్ళు వస్తుంటే మేము మా బతుకులు మారుతుంటారు నాయన. మీరు మీ ఆర్థిక సంపాదన కోసం మాత్రమే బతికినటువంటి వ్యక్తులు మీరు సంపాదించుకోవాలి, మేమే బతకాలి అని చెప్పేసి ఆరో ప్రాజెక్టులు అన్నిటి నిర్లక్ష్యం చేసిండ్రు. ఒక్క ఎమ్మెల్యేకు చక్కదనం ఉండదు వీళ్ళకు. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. ఈరోజు ప్రెస్ మీట్లు ఎంతమంది కూర్చున్నారా నీ వెంబడి? ఎంతమంది చిత్తశుద్ధి ఉండే మీకు? సౌతి తల్లి ప్రేమ అని చెప్తున్నావు. ఎవరు సౌతి తల్లి? మేము ఊరోళ్ళం, మాకు బాధ్యత ఉంది, నీకు కాదు. నువ్వు ఎక్కడ నుండో మైగ్రేటెడ్ అయ్యి వచ్చి నువ్వు ఈ రోజు మమ్మల్ని వచ్చి మీరు వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఎవరండి అంటున్నాడు ఆయన వేసిన టెండర్లలో? ఎవరెవరు కాంట్రాక్టర్లు ఎవరు? ఆ కాంట్రాక్టర్లు ఎందుకు పని చేస్తలేరు? వాళ్ళకి బిల్స్ ఎందుకు ఆపినరు? ఎన్ని రోజుల నుండి పనులు ఆగిపోయినాయి? అన్ని నాణ్యత లేని పనులు చేయడము అన్ని ఏమంటున్నా అంటే వీళ్ళు ఓన్లీ కమిషన్ కక్కుర్తి కోసం వీళ్ళంతా దందాలు చేసుకొని మొత్తం పాలమూరు ప్రజల్ని ఎండగొట్టిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు ఎంట ప్రజలు ఎందుకున్నారంటే, ఆ రోజు కొన్ని జలసాధన ఉద్యమం అని పాటలు విని ప్రజలందరూ చైతన్యవంతంగా ముందుకు వచ్చి ఆ రోజు కేసీఆర్ ఎంట నడిచినందుకు ఆ రోజు ఎంపీగా గెలిపించిండ్రు. ఆ తర్వాత ఎమ్మెల్యేలను గెలిపించి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, తెలంగాణ ఏదైతే పాలమూరు జిల్లాలో 1 ఎకరా కూడా ఎండకుండా కేసీఆర్ గారు చాలా ప్రణాళికబద్ధంగా డిజైన్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఆ డిజైన్ చేసిన దాంట్లో లోపాలు ఉన్నాయని మీరు అంటున్నారు. డిజైన్ లా 2015 జూన్ 11 తారీఖు రోజు డిజైన్ చేసి దాన్ని శంకుస్థాపన చేసిండ్రు. తెలియదా? దాన్ని డిజైన్ చేసే కంటే ముందు తెలియదా దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని? చేసింది ఏడున్నది ఆడనే ఉన్నది. ఏడేడు మార్పులు జరగలే. ఎక్కడ వేసిన గొంగడ ఆడనే ఉంది. అది ఈ రోజు వరకు కూడా ఏం జరగలేదు. వీళ్ళు 90% పూర్తి అంటున్నారు. 90% కాదు, 60% పూర్తయింది. మిగతా 40% ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోయి చేస్తుంది. పూర్తి చేసేటువంటి బాధ్యత మాది. 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీది ఉంది. ఆ పాలమూరు జిల్లాకు ఒకటే కాదు, 12.3 లక్షల ఎకరాల్లో దానిలో రంగారెడ్డి జిల్లా కొంత భాగం, నల్గొండ జిల్లా కొంత భాగం కూడా ఈ నీళ్లు పారే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి కూడా ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టకుండా 25,000 కోట్లు పెట్టి ఈరోజు మేము చేసినామని చెప్పి వీళ్ళు మచ్చిగూచి మారాడికాయ చేస్తున్నటువంటి డ్రామాలు జిమ్మిక్లని పక్కన పెట్టండి. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీకు ఏమైనా సూచన సలహాలు ఉంటే ప్రభుత్వానికి చేయండి అంతేగాని ఏదో మేము మాకు నోటికి వచ్చింది మాట్లాడతాం. చాలా వల్గర్ గా మాట్లాడిండు. మేము దానికి తప్పకుండా సమాధానం చెప్తాం. మేము కూడా నీ వల్గరాలిటీ నీదేంది, నీ కథ ఏంది, నీ మాఫియాలు ఏంది, నువ్వు నోరు తెరిస్తే నాకు కమిషన్ వస్తాను. నువ్వు కమిషన్ ఇంతకుముందు తీసుకున్నావు కాబట్టి అలవాటు అయ్యి మళ్ళీ నువ్వు కమిషన్లు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నావు. అరే
ప్రజలకు ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా వాళ్ళకు సమస్యలు తీర్చాలనే సోయి లేదు. కానీ ఎంతసేపు ఉన్నాడు కమిషన్ వచ్చే వీళ్ళకి కమిషన్ వచ్చే అంటున్నారు. నువ్వు మీతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేని పక్కన కూర్చోమని చెప్పు, నీ సకదానం కరెక్ట్గా ఉంటే. ఓకే, ఇది వాళ్ళ సరే, పరిస్థితి. మీరు నిజంగా ఈ ప్రాజెక్ట్ని ఎప్పటికల్లా పూర్తి చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చెప్తున్నాం కదా, 20 నెలల లోపల ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. అంటే మీ ప్రభుత్వం ఉన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ టర్మ్ లోనే కంప్లీట్ చేస్తారా? ప్రజలకు విశ్వాసం ఉందండి. ప్రజల విశ్వాసంతోన ఈరోజు ప్రభుత్వం కానీ నడుస్తుంది. ఇందాక మన కుమార్ యాదవ్ గారు ఒక మాట అడిగారు, ఏది అంటే మీరు దాదాపుగా అధికారంలోకి వచ్చి 27 నెలలు కంప్లీట్ అవుతుంది. సో మరి ఫస్ట్ మీరు గెలవంగానే ముందు దీని మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? ఎందుకంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఫోకస్ చేసి నారాయణపేట ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసి భూసేకరణ జరిగింది. ఇప్పటికే దాంట్లో 70% భూసేకరణ కంప్లీట్ అయిపోయింది. 30% మాత్రం పెండింగ్ ఉంది. మొన్న కొడంగల్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నారాయణపేట కొడంగల్ ఏదండి, నారాయణపేటది 20-30% కూడా భూసేకరణ కాలేదు. మీరు 50% అబోనే అయిపోయింది ఇప్పటి వరకు. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతుంది. అధికారులు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు 20% ఏదైతే పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. చెప్పడం వేరు, మనం ఫీల్డ్ మీద వేరు కదన్న. ఫీల్డ్ మీద కూడా అదే జరుగుతుంది అన్న, ఫీల్డ్ మీద కూడా అదే జరుగుతుంది. మధ్యలో కేసులు వేసిన వాళ్ళు కూడా కేసులు కూడా క్లియరెన్స్ అవుతున్నాయి త్వరితగతన. మేము అన్ని చేస్తాం, డిపిఆర్ పెడతాం, మీరు కూడా కేంద్రం నుండి అనుమతి ఇవ్వండి, దానికి కూడా జాతీయ హోదా ఇవ్వండి. మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి, ఈ రాష్ట్రంలో నాంపల్లిలో మీ పార్టీ కార్యాలయం కూడా ఉంది కాబట్టి, మీకు కూడా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి మీకు కూడా పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉంది. మీకు కూడా మీరు మా కేంద్రంలో మీరు చేయాల్సినటువంటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయండి అన్న. తప్పకుండా ఇప్పుడు కేంద్రము చాలా స్పష్టంగా చెప్పింది, మీరు డిపిఆర్ ను పర్ఫెక్ట్ గా తీసుకుని వస్తే తప్పకుండా మేము ఇస్తాము అని చెప్పింది. లాస్ట్ టైం పర్యావరణ అనుమతులు కూడా, ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులప్పుడు కూడా ఇష్యూ అయింది. రంగారెడ్డిది, పాలమూరు రంగారెడ్డిది, అది కూడా క్లియరెన్స్ అయింది. అంటే కొన్ని సమస్యలు ఏదైనా కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అంత ఆశమాషి కాదు, చాలా సమయం పడుతుంది. ఈయన 20 నెలల్లో పూర్తి చేస్తా అంటున్నాడు. 20 నెలల్లో ఏ విధంగా పూర్తి చేస్తావు? ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది కదా. 20 నెలల్లో ఏ విధంగా పూర్తి? వాళ్ళు 9.5 ఏళ్ళు పూర్తి చేయలేదు, వీళ్ళు 2.5 ఏళ్ళు పూర్తి చేస్తారంటే చాలా తక్కువ అని. మాక్సిమం 90% అయిపోయింది కదా, 10% మేము ఎందుకు చేయలేమని కాన్ఫిడెన్స్ లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి మీరే చెప్తున్నారు కదన్నా, ఇవాళ 50% పనులు 50% కూడా కాలేదని చెప్పేసి. 50% కూడా పనులు కాలేదు, వాస్తవం కాలేదు. 50% కూడా కాలేదు. ఇలా లాస్ట్ టైం 6 రిజర్వాయర్లు నార్లపూర్, ఎదుల, వట్టెం, కర్వెన్న, ఉద్దండపూర్, లక్ష్మీదేవిపల్లి ఇలా జరిగినాయి అన్న. ఇలా జస్ట్ అలా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాంట్లో నార్లపూర్, వట్టెము, ఎదుల ఈ 3 మాత్రమే, అది కూడా 60 to 70% మధ్యలో పనులైనవి. ఇంకా దానికి కింద కాలువలు రావాల్సినవి ఉన్నాయి. ఇంకా కెనాల్స్ కూడా పనులు, ఆ కాలువల పనులు కూడా కాలేదు. ఇంకా నువ్వు కాలువల పనులే కాకపోయినప్పుడు నువ్వు ఎట్లా నీటిని ఏ విధంగా రైతులకు అందుతాయన్నా? సాగునీరు ఏ విధంగా వెళ్తుంది? ఇప్పుడు రైతుల పనులు, ఇప్పుడు కాలువల పనులు కూడా పూర్తి కాలేదు కదా, ఇంకా కాలువల పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. అవి పాలమూరు రంగారెడ్డి కింద ఇప్పుడు ప్రాజెక్టు కింద కాలువల పనులు కూడా కావాలి కదా. కాలువలకు కూడా నీకు భూసేకరణ జరగాలి. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు మొత్తం భూసేకరణ జరగాలి కదా. ఇప్పుడు నువ్వు ఆయా రైతులకు పోవాలంటే ఇప్పుడు కెనాల్స్ కి భూసేకరణ జరగాలి. అవి జరగలేదు. అవి ఇంకా జరగాల్సినటువంటి సమయం ఉన్నది. అవి కూడా ఆ వర్క్ చేయాల్సినటువంటిది ఉన్నది. దాంతో పాటు ఇప్పుడు ఇంకా ప్రాజెక్టు దాదాపు నేను చెప్తున్నా కదన్నా, 2 నుండి దాదాపు 3 సంవత్సరాల పైబడి ఈ టైం, ఇంకా 3 సంవత్సరాల సమయంలో బీఆర్ఎస్ హయాంలో 5 రిజర్వాయర్లు పూర్తి చేసామని చెప్తున్నారు. మీ నోటీస్ వచ్చిన 5 రిజర్వాయర్లు పూర్తిగా 5 రిజర్వాయర్లు ఎక్కడ చేసిందంట? ఇప్పుడు ఏడ మొదలుపెట్టి ఇప్పుడు కాళేశ్వరం ఒకటి చేసేసి, కాళేశ్వరం అన్ని సగం విషయంలో అదే నడిచిబట్టే. కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులు ఏం చేశారంటే, ఎక్కడైతే రిజర్వాయర్లు అవసరం ఉంటే అక్కడ ఆనకట్టలు కట్టిండ్రు. ఆ చుట్టుముట్టు ఏమంటారు కాలువలు దోగిటళ్ళకి ఏమైతాయంటే అక్కడ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్నట్లుగా వీళ్ళు ఏమంటారు షో చేసేసిండ్రు అంతే. నిజంగానే అన్నయ్య చెప్పినట్లు కూడా నెట్వర్క్ ఛానల్స్ అవి కూడా పూర్తి కాలేవు. ఆ నెట్వర్క్ ఛానల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు కాలువ నెట్వర్క్ ఛానల్స్ అన్నిటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. వాటిని పూర్తి చేస్తుంది కూడా.
మీరు చెప్పినట్లు ఏదుల వట్టం మధ్యలో ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ కూడా క్లియరెన్స్ కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది, దానికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది. అదే విధంగా నార్లాపూర్ ఇష్యూ నడుస్తుందా, క్లియర్ అయిందా? క్లియరెన్స్ కు పెట్టిండ్రు ఆల్రెడీ, అది అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులే దానిలో కేసు వేసిండ్రు. నార్లాపూర్ నుండి ఏదుల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు దానిల మీద, కేసుల మీద. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళే తాత్సర్యం చేస్తారు, వీళ్ళే అడ్డుకుంటారు, వీళ్ళే మళ్ళీ దాని మీద రాద్ధాంతం చేసి ఈరోజు రాజకీయం చేస్తారు. ఏమంటున్నా అంటే చెప్పండి అన్న. ఇంకొకటి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు టెండర్లు వేసుకొని పిలిచిళ్ళు, అప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కమిషన్లు ముట్టినాయి,